ఆర్భాటంగా మొదలైన బాలకృష్ణ కొరటాల సినిమా క్యాన్సిల్ అయిందా? ప్రస్తుతం నటిస్తున్న ఎన్బీకే 111 తర్వాత కొరటాల మూవీ మొదలు కావాల్సి ఉన్నా ఇక ఉండదా? కథా క్యారెక్టర్ నచ్చినా సరే ఆ ఒక్క విషయంలో బాలయ్య సాటిస్ఫై కాలేదా? అందుకే వద్దని చెప్తున్నారా? ఈ క్రేజీ ప్రాజెక్ట్ అటకెక్కడానికి కారణమేంటి? బాలయ్యకు అద్భుతమైన కథ చెప్పినా ఓకే చేయడు. ఇంతవరకు చెయ్యని క్యారెక్టర్ రాసినా ఆలోచిస్తాడు. ఇంతకీ బాలయ్యకు కావాల్సింది ఏంటంటే లిమిటెడ్ బడ్జెట్లో సినిమా తీయాల్సిందే. అఖండ 2 కాస్ట్ ఫెయిల్యూర్ కావడంతో బాలయ్యలో వచ్చిన చేంజ్తో 2 ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశాడు. అఖండ 2 రిలీజ్ కంటే ముందే హిస్టారికల్ కథ నచ్చడంతో వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మరళేనికి ఛాన్స్ ఇచ్చాడు బాలకృష్ణ. అయితే బడ్జెట్ 200 కోట్లు కావాల్సి రావడంతో రిజెక్ట్ చేసి 100 కోట్ల బడ్జెట్ కథ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. ఎన్బీకే 111 సెట్స్ పై ఉండగానే కొరటాల సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. సినిమా 150 కోట్లతో తీస్తున్నామంటూ ఓపెనింగ్ రోజే నిర్మాత ప్రకటించారు. గోపీచంద్ 200 కోట్ల సినిమాను క్యాన్సిల్ చేసిన బాలయ్య కొరటాలతో భారీ బడ్జెట్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అర్థం కాలేదు. అందరి అనుమానమే నిజమైంది. మొత్తానికి రిలీజ్ అయిన బాలయ్య ఇంత బడ్జెట్తో తీస్తే రిస్క్ అవుతుందని ఫీల్ అయి నో చెప్పేశాడని తెలిసిందే. కొరటాల లాస్ట్ మూవీ 2024 సెప్టెంబర్లో రిలీజ్ అయింది. దేవర 2 వెంటనే మొదలవుతుంది అనుకుంటే వార్ 2 అడ్డుకుంది. ఇంతలో డ్రాగన్ తెరపైకొచ్చింది. దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత బాలయ్య మూవీ వర్కౌట్ అయ్యిందనుకుంటే ఇప్పుడది కూడా అనుమానమే. దేవర 2నే తీస్తాడన్న మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. దేవర 2కు ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వాలంటే ముందు డ్రాగన్ పూర్తవ్వాలి. 2027 జూన్ 11న డ్రాగన్ రిలీజ్ అవుతోంది. అప్పటి వరకు కొరటాల వెయిట్ చేయాల్సిన అవసరం లేదట. తారక్ 25 రోజులు డేట్స్ ఇస్తే డ్రాగన్ పూర్తవుతుంది. ప్రస్తుతం ఆపరేషన్ చేయించుకున్న ఎన్టీఆర్ సంపూర్ణంగా కోలుకుని సెట్స్ పైకి రావడానికి 2 నెలల టైం పడుతుంది. దేవర 2 సజీవంగా ఉన్నా మొదలైన తర్వాతే కొరటాల ఊపిరి పీల్చుకుంటాడు.